సైదాబాద్ సింగరేణి కాలనీలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గుడిసెకో పేషెంట్ వైద్య సేవల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఎస్ సదర్న్ డివిజన్లో పెద్ద బస్తీ అయిన సింగరేణి కాలనీలో రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు ఎంతో మంది నివసిస్తూ ఉన్నారు. ఈ కాలనీలో సుమారు 3,000కు పైగా నివాసం ఉండే గుడిసె వాసులను డెంగ్యూ విషజ్వరాలు 40 రోజుల నుండి వణికిస్తున్నాయి. ఇప్పటికే 4 చిన్నారులను జ్వరాలతో కోల్పోయామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివాసాల మధ్య నివసించే పందులు కలుషితమైన తాగునీరు తాగడంతోనే రోగాల బారిన పడుతున్నామని వారు తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జీహెచ్ఎంసీ అధికారులు, రాజకీయ నాయకులు వైద్య సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు. అందరికి జ్వరాలు వస్తుంది. ఒక్క ఇంట్లో 4-5 జ్వరం వస్తుంది. దోమల వల్ల మురికి ఎట్లా ఉంది, మురికి ఆడే, పదులు ఆడే, కుక్క ఆడే అన్నీ ఒక దగ్గర. మీ కూతురికి ఎన్ని రోజులు? మా కూతురుకు 1 రోజు అయింది. నైట్ పూట జ్వరం వస్తుంది, కానీ బాగా అవుతుంది. ఇక్కడ ఎంత మగ పిల్లలు, ఒక ఆడపిల్ల చనిపోయింది, కానీ ఎవరిపట్టి పుట్టలేరు. గవర్నమెంట్ అయితే ద్వారా ఏమీ లేవు. మాకు ఏదైనా డబ్బు పెట్టి చూపించుకోవాలి. మా కాడ డబ్బు లేవు, మేము గరీబులం. కల్లా బతకాలంటే నువ్వు నాకు చేసి బతకాలంటే మా కాడ పైసలు ఉండాలి. గవర్నమెంట్ పోవాలంటే కూడా ఎవరు పట్టుకోండు. అట్లా ఉంది మా పరిస్థితి. ఏం చూసినా కానీ డెంగ్యూ గురించి వచ్చి మందులు అవన్నీ కొట్టిపోతారు కదా, ఎవరు వస్తలేరు సార్, ఎవరు వస్తలేరు. మందులు కానీ ఎవరు ఏం మందులు ఇస్తలేరు. అలా పోటు ఇస్తారని అంటారు, పోటు కూడా ఇస్తలేరు. అది ఇది దోమలకు మందులు కొడతారంటారు, అది కూడా లేదు. మాకు ఏది లేదు. మా పిల్లకు ఇప్పుడు 1 రోజులు నైట్ పూట వస్తుంది, కానీ ఇప్పుడు ఎంత 16 సంవత్సరాల పిల్ల ఇట్లకెళ్ళి వస్తలేదు. చూపిస్తున్నా కానీ బాగా అవుతుంది. మా పరిస్థితిలో ఉంది సార్. ఎట్లా చేయాలి మీరే పద్ధతి ఆలోచించాలి. మీ దేవుని దయ వల్ల మా ఏదో ఒకటి సాయం చేయాలి గవర్నమెంట్ నుంచి. చేపిస్తే బాగుంటాయి సార్. మాకు సూర్య పందులు ఉన్నాయి, మొత్తం గలీదంతా అంత రోత ఉంది. అంత రోతతోని మొత్తం దోమలు పడుతున్నాయి, మొత్తం కరుస్తున్నాయి. గలీదంతా రోత, ఇక్కడ నుంచి అంతా రోతనే వస్తుంది. ఎవరు వస్తలేరు. వస్తున్నారు ఇంకా నీళ్ళకి అట్లే పోతున్నారు, వస్తున్నారు ఇంకా అట్లే పోతున్నారు. గట్టిగా పట్టుకొని చేసేటోళ్ళు ఎవరు లేరు.